హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్లో ఉన్న లిమిట్స్ కనుక మనం చూసినట్లయితే ఇవి సిమెట్రిక్గా ఉన్నాయి. సిమెట్రిక్గా అంటే 0 నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఒకటి మైనస్, ఇంకోటి ప్లస్, సేమ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇలా సిమెట్రిక్ లిమిట్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మనకు గుర్తు రావాల్సిన ప్రాపర్టీ ఏంటంటే ఆడ్ ఈవెన్ ప్రాపర్టీ. సో ఆ ప్రాపర్టీ వాడితే మేబీ ఈ డెఫినెట్ ఇంటిగ్రల్ రిడ్యూస్ అవుతుందేమోనని ఆ ప్రాపర్టీని చెక్ చేయాలి. సో ఏంటంటే ఆ ప్రాపర్టీ -a to a f(x) dx అని ఉన్నప్పుడు డెఫినెట్ ఇంటిగ్రల్ దిస్ రెడ్యూసెస్ టు 2 times 0 to a f(x) dx ఆర్ కొన్నిసార్లు ఇది 0 కూడా అవుతుంది. ఫస్ట్ ఫార్ములా ఎప్పుడైతుంది, సెకండ్ ఫార్ములా ఎప్పుడైతుంది. ఫస్ట్ ఫార్ములా ఎప్పుడైతుంది అంటే వెన్ f(x) ఈజ్ ఈవెన్, అంటే f(-x) f(x) అయినప్పుడు. f(x) ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు ఈ ఫస్ట్ వేరియంట్ వస్తుంది. అదే f(-x) f(x) అయితే అంటే ఫంక్షన్ ఆడ్ అయితే ఇంటిగ్రల్ని 0 అని రాయొచ్చు. సో ఫస్ట్ అయితే అక్కడ ఇంటిగ్రల్ లోపల ఇచ్చిన ఫంక్షన్ ఈవెన్ ఆడా చెక్ చేసి స్టార్ట్ చేయాలి సొల్యూషన్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని మొత్తాన్ని f(x) అనుకొని f(-x) క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. f(-x) అంటే ఎక్కడ x ఉంటే అక్కడ -x పెట్టి సింప్లిఫై చేసుకుందాం. cos of 5 times -x by 1 plus e power 5 minus x. So cos of 5 times -x is cos 5x. Cos of minus theta is cos theta only. So cos 5x అవుతుంది న్యూమరేటర్. డినామినేటర్ మాత్రం 1 ప్లస్ ఈ e పవర్ -5xని 1 by e పవర్ 5x రాయొచ్చు. సో డినామినేటర్లో కామన్ డినామినేటర్ తీస్తే ఇప్పుడు ఈ e పవర్ 5x ఇక్కడ మల్టిప్లై అయ్యి ఈ కింద ఉన్న డినామినేటర్ పైకి వెళ్ళిపోతుంది న్యూమరేటర్కి. సో ఫైనల్గా దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే e పవర్ 5x పైకి వచ్చి cos 5x బై e పవర్ 5x ప్లస్ 1. ఇది f(-x). ఇప్పుడు ఈ f(-x) ఖచ్చితంగా f(x) కాదు, ఇంకా -f(x)తో కూడా మ్యాచ్ అవ్వట్లేదు. అంటే సిమెట్రిక్ లిమిట్స్ ఇచ్చినా కానీ లోపల ఉన్న ఫంక్షన్ నెయిదర్ ఈవెన్ నార్ ఆడ్. సో అందుకని ఇప్పుడు ఈ ప్రాపర్టీని యూజ్ చేయలేము. ఓకే, సో ఇలా ఈ సిమెట్రిక్ లిమిట్స్ ఇచ్చి ఆడ్ ఈవెన్ ఫంక్షన్ ప్రాపర్టీ అప్లికబుల్ అవ్వకపోతే నెక్స్ట్ ఇమీడియట్గా మీరు కింగ్స్ రూల్ అప్లై చేయడానికి ట్రై చేయాలి. అప్పుడే ఇంటిగ్రల్ రెడ్యూస్ అవుతుంది. కొన్నిసార్లు ఆడ్ ఈవెన్ ప్రాపర్టీతో రెడ్యూస్ అవుతుంది, అందుకనే ఈ ఆడ్ ఈవెన్ ప్రాపర్టీ చెక్ చేయాలి. అలా అవనప్పుడు ఇమీడియట్గా మీరు కింగ్స్ రూల్కి వెళ్ళిపోవాలి. ఓకే, సో కింగ్స్ ప్రాపర్టీ ఏం చెప్తుంది అంటే ఇంటిగ్రల్ a to b f(x) dx ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ f of a plus b minus x. ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ -x పెట్టినా కానీ ఇంటిగ్రల్ వాల్యూ మారదు, సేమ్ ఉంటుంది. ఎందుకు సార్ కాంప్లికేట్ చేస్తున్నారంటే కాంప్లికేట్ చేయట్లేదు, ఇలా రీప్లేస్ చేస్తే లోపల ఉన్న ఫంక్షన్ ఇంకా సింప్లిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఓన్లీ కింగ్స్ రూల్. ఇప్పుడు ఈ కింగ్స్ రూల్ ఇచ్చిన ఇంటిగ్రల్కి అప్లై చేసి చూద్దాం. అయితే కింగ్స్ రూల్ ప్రాబ్లమ్స్లో చేసేటప్పుడు సొల్యూషన్లో ఫస్ట్ మీరు ఆ ఇచ్చిన ఫంక్షన్ని ఇచ్చిన ఇంటిగ్రల్ని i అనుకొని స్టార్ట్ అవ్వాలి. సో లెట్ i బి ద గివెన్ ఇంటిగ్రల్ -π/15 to π/15 cos 5x by 1 plus e power 5x. అయితే ఇప్పుడు కింగ్స్ రూల్ అప్లై చేస్తే దీనికి ఏమవుతుందంటే ఏం చెయ్యాలి అంటే ఎక్స్ ప్లేస్లో a ప్లస్ b మైనస్ x పెట్టాలి. a అంటే ఈ లోవర్ లిమిట్, b అంటే ఈ అప్పర్ లిమిట్. సో a ప్లస్ b మైనస్ x అసలు ఏమవుతుంది ముందు క్యాలిక్యులేట్ చేస్తే -π/15 ఏమో a ప్లస్ π/15 ఏమో b మైనస్ x. సో దీన్ని సింప్లిఫై చేస్తే -π/15 π/15 క్యాన్సిల్ అయ్యి జస్ట్ -x మిగులుతుంది. అంటే ఇప్పుడు కింగ్స్ రూల్ వాడి ఈ ఇంటిగ్రల్ని మార్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఎక్స్ ప్లేస్లో -x పెట్టుకోవాలి. సో సేమ్ ఐని కింగ్స్ రూల్ వాడి మార్చినప్పుడు ఎక్స్ ప్లేస్లో -x పెట్టుకోవాలి. 1 ప్లస్ e పవర్ 5 times -x dx. లిమిట్స్ సేమ్ ఉంటాయి. అయితే ఇప్పుడు లోపల -x పెడితే ఇది ఎలా మారుతుందో మనం ఆల్రెడీ ఇందాక ఆ ఆడ్ ఈవెన్ ఫంక్షన్ ప్రాపర్టీ చెక్ చేసేటప్పుడు చూసామండి. సో డైరెక్ట్గా ఇప్పుడు ఈ f(-x)ని ఇదే వేసుకుందాం ఇంటిగ్రల్ లోపల. ఓకే, సో e పవర్ 5x ఇంటూ cos 5x బై e పవర్ 5x ప్లస్ 1. సో ఈ i ఏమైందంటే -π/15 to π/15 e పవర్ 5x పైకి వస్తుంది cos 5x బై e పవర్ 5x ప్లస్ 1.
ఇప్పుడు ఎనదర్ ఇంపార్టెంట్ స్టెప్, కింగ్స్ రూల్ వాడి చేసే ప్రాబ్లమ్స్ అన్నిట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఐ ప్లస్ ఐని 2 సార్లు యాడ్ చేయటం. ఒక ఐ ఏమో అక్కడ ఇచ్చిన క్వశ్చను, ఇంకొక ఐ ఏమో మనం కింగ్స్ రూల్ ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు ఈ మారిన ఇంటిగ్రల్, ఇది కూడా ఐఏ. ఓకే, సో ఈ 2 ఐల్ని ఇప్పుడు యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఏమో ఐ ప్లస్ ఐ 2i, రైట్ సైడ్ ఫస్ట్ ఇంటిగ్రల్కి ఇచ్చిన ఇంటిగ్రల్ cos 5x బై 1 ప్లస్ ఈ పవర్ 5x dx ప్లస్ సెకండ్ ఇంటిగ్రల్కి ఈ మారిన ఇంటిగ్రల్. ఓకే, ఈ పవర్ 5x cos 5x బై ఈ పవర్ 5x ప్లస్ 1. ఇప్పుడు లిమిట్స్ సేమ్ ఉన్నాయి కదా, సో 2 ఇంటిగ్రల్స్ లోపల ఉన్న ఫంక్షన్స్ని యాడ్ చేసి సింగిల్ ఇంటిగ్రల్గా రాయొచ్చు. ఓకే, సో మైనస్ π బై 15 టు π బై 15 cos 5x బై 1 ప్లస్ ఈ పవర్ 5x ప్లస్ ఆ 2 ఇంటిగ్రల్ లోపలిది ఈ పవర్ 5x cos 5x బై ఈ పవర్ 5x ప్లస్ 1 dx. అయితే ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో కామన్ టర్మ్స్ని కామన్ తీస్తే బయటకి న్యూమరేటర్లో cos 5x కామన్ ఉంది, డినామినేటర్స్ 2 సేమ్. సో ఏం బయటకు వస్తుంది అంటే cos 5x బై 1 ప్లస్ ఈ పవర్ 5x బయటకు వస్తుంది. బయటకు వస్తే బ్రాకెట్లో మిగిలేది ఇక్కడ ఫస్ట్ టర్మ్లో ఏం మిగలదు 1, సెకండ్ టర్మ్లో న్యూమరేటర్లో ఉన్న ఈ పవర్ 5x మిగులుతుంది dx. లిమిట్స్ ఆర్ సేమ్. అయితే ఇదంతా మనం ఐ ప్లస్ ఐకి చేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి త్రూ అవుట్. ఐ ప్లస్ ఐ అంటే ఇదంతా 2iని సింప్లిఫై చేస్తున్నాం రైట్ సైడ్. సో 2i ఈక్వల్ టు, సో ఇలా ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఏంటంటే అడ్వాంటేజ్, ఇప్పుడు ఐ ప్లస్ ఐ అసలు ఎందుకు చేసామంటే ఇప్పుడు ఇక్కడ ఈ 1 ప్లస్ ఈ పవర్ 5x క్యాన్సిల్ అవుతుంది కింద పైన. సో 1 ప్లస్ ఈ పవర్ 5x క్యాన్సిల్ అయ్యి ఏం మిగులుతుంది అంటే ఇంటిగ్రల్ మైనస్ π బై 15 టు π బై 15 జస్ట్ cos 5x మిగులుతుంది, జస్ట్ cos 5x మిగులుతుంది. ఇదంతా 2i. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ మారింది కాబట్టి మళ్ళీ ఆ ఆడ్ ఈవెన్ ప్రాపర్టీ అప్లికబుల్ అవుతుందేమో చూసుకోవాలి. ఇక్కడ cos 5x ఉంది, ఇప్పుడు ఈ cos 5x ఇది ఒక ఈవెన్ ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఆ ఆడ్ ఫస్ట్ రాసిన ప్రాపర్టీ, కింగ్స్ రూల్ కన్నా ముందు ఈ ప్రాపర్టీ రాసాం కదండి, ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకొని ఆ ఇంటిగ్రల్ని మనం ఇప్పుడు ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఎఫ్ ఈవెన్ అయింది కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఇంటిగ్రల్ని ఇలా రైట్ సైడ్ 2ని ముందుకు తీసుకొచ్చి రాయొచ్చు. సో ఇదేమవుతుందంటే ఇప్పుడు 2 టైమ్స్ ఇంటిగ్రల్ 0 టు π బై 15. సో అక్కడ రాసింది చెక్ చేసింది ఏమీ వేస్ట్ అవ్వదు, తర్వాత యూజ్ అయింది. ఓకే, సో 0 టు π బై 15 cos 5x dx. అంతేనండి, cos 5x ఇంటిగ్రల్ ఇప్పుడు స్టాండర్డ్ ఇంటిగ్రల్. ఓకే, cos sin 5x అవుతుంది, కానీ ఎక్స్కి అక్కడ కోఫిషియంట్ ఉంది కాబట్టి బై 5 వేసుకోవాలి. ఓకే, ముందు ఎలాగో 2 ఉంది. ఇప్పుడు ఇందులో 0 టు π బై 15 పెడితే సో 2 బై 5 టైమ్స్ sin 5xలో sin 5 టైమ్స్ π బై 15 మైనస్ sin 0. సో 2 బై 5 sin π బై 3, ఈ 5 ఇక్కడ క్యాన్సిల్ అయ్యి sin π బై 3 మైనస్ sin 0 0. సో sin π బై 3 ఏమో √3 బై 2, √3 బై 2. సో ఈ 2 క్యాన్సిల్ అయ్యి √3 బై 5 వస్తుంది. అయితే ఇదంతా 2i ఈజ్ √3 బై 5. ఈ 2 అటు తీసుకెళ్తే i వస్తుంది. ఫైనల్లీ వీ హ్యావ్ టు గివ్ i వాల్యూ ఓన్లీ. సో 2 అటు తీసుకెళ్తే 2 ఇంటూ 5 10 అవుతుంది. సో i ఈజ్ √3 బై 10. ఆన్సర్ ఈజ్ ఇన్ ఆప్షన్ 2. ఇంకా డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఫుల్ చాప్టర్ PYQs ప్లేలిస్ట్ ఈ టాప్లో అటాచ్ చేయబడి ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.